ఈరోజు మనం మంత్రమాతృకా పుష్పమాలాస్తవంలోని 13వ శ్లోకం గురించి తెలుసుకుందాం. కన్యాభిః కమనీయ కాంతిభిరలంకారా మలారార్తికా పాత్రే మౌక్తిక చిత్రపంక్తి విలసత్కర్పూర దీపాలిభిః తత్తత్తాళ మృదంగ గీత సహితం నృత్యత్పదాంభోరుహం మంత్రారాధనపూర్వకం సువిహితం నీరాజనం గృహ్యతాం. అంటే ఈరోజు మనం అమ్మవారికి నీరాజనాన్ని మానసికంగా సమర్పిస్తున్నాం. కన్యాభిః మనోహరమైన కాంతిగల కన్యలచే అలంకారాం చక్కగా అలంకరింపబడిన మలారార్తికాం. మలారం అంటే బంగారు హారతి పళ్ళెములో వెలిగించిన జ్యోతితో పాత్రే హారతి పళ్ళెమునందు మౌక్తిక చిత్ర పంక్తి. మౌక్తిక అంటే ముత్యాలు, చిత్ర అంటే చిత్రించబడిన, పంక్తి వరుస. ముత్యాలతో చిత్రించబడిన వరుసల మధ్య విలసత్ కర్పూర దీపాలిభిః ప్రకాశిస్తున్న, విలసత్ అంటే ప్రకాశిస్తున్న కర్పూర దీపపు వరుసలతో తత్తత్తాళ మృదంగ గీత సహితం ఆయా తాళములు, మృదంగ ధ్వనులు మరియు గానంతో కూడిన నృత్యత్పదాంభోరుహం నాట్యం చేస్తున్న కన్యల పాదపద్మముల కదలికలతో మంత్రారాధనపూర్వకం మంత్రోచ్చారణతో కూడిన ఆరాధనతో సువిహితం శాస్త్రోక్తంగా నిర్మించబడిన నీరాజనం గృహ్యతాం. ఈ నీరాజనాన్ని స్వీకరించుమా అని అర్థం. మనోహరమైన కాంతిగల కన్యలచే చక్కగా అలంకరించబడిన బంగారు హారతి పళ్ళెంలో వెలిగించిన జ్యోతితో ఆ హారతి పళ్ళెమునందు ముత్యాలతో చిత్రించబడిన వరుసల మధ్య ప్రకాశిస్తున్న కర్పూర దీపపు వరుసలతో ఆయా తాళములు, మృదంగ ధ్వనులు మరియు గానంతో కూడిన నాట్యం చేస్తున్న కన్యల పాదపద్మముల కదలికలతో మంత్రోచ్చారణతో కూడిన ఆరాధనతో శాస్త్రోక్తంగా నిర్మించబడిన ఈ నీరాజనాన్ని మానసికంగా నీకు సమర్పిస్తున్నాను అని అర్థం. శ్రీమాత్రే నమః.